ఇక హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. 4 ఈ సంవత్సరం ఎవరైనా ఆనందంగా ఉంటారా అంటే వాళ్ళు సింహరాశి వాళ్ళే. మహా ఆనందంగా ఉండాలి అటువంటి జ్యోతిషం. రాజపూజ్యం అవమానాలు 2 వృత్తి ఉద్యోగాలలో శ్రమతో కూడిన గుర్తింపు, సామాజిక ఔన్నత్యం, గొప్ప పదవులు లభిస్తాయి. సామాజిక అనుబంధాలలో క్షేమం కలుగుతుంది. రాహు సంచారం వల్ల శారీరక అనారోగ్యం కొంత సింహరాశి వారిని వెన్నాడుతుంది. కేతు సంచారం వల్ల కుటుంబ ఆర్థిక అంశాలలో కొంత జాగ్రత్త వహించాలి. మాట్లాడే సమయంలో సింహరాశి వారు నిరాశకు తావు ఇవ్వకూడదు. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆదాయం వ్యయం ఇందాక చెప్పినట్టుగా సమానం. రాజపూజ్యం 5 అధికం, అవమానం 2. గురువు సంచారం వల్ల అనుకునే కార్యక్రమాలు సక్రమంగా నెరవేరుతాయి. సంతృప్తికరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు ఉంటాయి. శని సంచారం వల్ల శ్రమతో కూడిన విజయం సిద్ధిస్తుంది. రాహు సంచారం వల్ల సామాజిక అనుబంధాల్లో కొంత జాగ్రత్త అవసరం. పరిచయాలలో కన్యా రాశి వారు జాగ్రత్త వహించాలి. జారిపడి దెబ్బలు తాగించుకునే ప్రమాదం ఉంటుంది. ప్రయాణాలలో కాస్త ప్రమాదం స్వీకరించడం కన్యా రాశి వారికి అవసరం. వీలైతే వారు డ్రైవ్ చేయకుండా ఎవరినైనా సహాయం తీసుకోవడం మంచిది. తులారాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8. గురువు సంచారం వల్ల అనుకోని సమస్యలు ఉంటాయి. రాజపూజ్యం 1, అవమానం 5. గౌరవం తగ్గే సూచనలు, అనారోగ్య సూచనలు ఉంటాయి. మానసిక ఒత్తిడులు ఉంటాయి. సంతానం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. శ్రమ ఆధిక్యం, ఆరోగ్యం సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఈ రాశి వారు యథాశక్తి శివనామస్మరణ, ఓం నమ శివాయ శివనామస్మరణ చేస్తే మంచిది. తదుపరి రాశి వృశ్చిక రాశి. గురువు సంచారం వల్ల సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 4, అవమానం 5. వీరికి కూడా శని సంచారం వల్ల ఒత్తిడులుంటాయి. శ్రమాధిక్యం, సౌఖ్యలోపం. రాహు సంచారం వల్ల మానసిక ఒత్తిడి అధికం, అలాగే ఆందోళన అధికం. మనస్సులో శివాజీ గురవే శివనామస్మరణ చేస్తే క్షేమం కలుగుతుంది. తదుపరి రాశి ధనురాశి. ఈ సంవత్సరానికి వర్షలగ్నం కూడా ధనురాశి. ధనురాశికి ఈ సంవత్సరం ఎంత ఆనందంగా ఉంటుంది అంటే వ్యయం 5, ఆదాయం 11. మిగిలిన ఈ ఆదాయాన్ని ఈ రాశి వారు సేవక వర్గాలకు అందించడం, ప్రభుత్వ పథకాలలో పెట్టుబడులుగా పెట్టడం, శ్రమాధిక్యం వల్ల అందరిది పంచుకోవడం, ఇలాంటి సామాజిక ఉపయుక్తమైన కార్యక్రమాల ద్వారా ధనురాశి వారు ఆనందాన్ని పొందగలుగుతారు. పెద్దలతో వ్యతిరేక భావాలు తొలగిపోతాయి.